దేవునిని స్తుతిస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ వ్రాయబడతా ఉన్నటువంటి మాట ఏంటిదంటే 14వ వచనములో, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, స్తుతినందునుగాక. నయోమి అంటా ఉంది, దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు. అంటే ఇక్కడ అంటా ఉంది, ఇక్కడ ఆ యొక్క బెత్లెహేం వాసులు అంటా ఉన్నారు, నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందునుగాక, స్తుతినందునుగాక. కాబట్టే ప్రేమ కలిగినటువంటి దేవుడండి. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు అంటే అనేక పర్యాయాలు మనం ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పిదాలు, మనం దేవునికి విరుద్ధమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని బయటకు తీసుకొని వచ్చి తిరిగి దేవుని నామానికి మహిమకరమైనటువంటి స్థితిలో నిన్నుంచుతూ ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా మనల్ని ఉంచుతా ఉన్నాడు అనేది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఆ యొక్క మోయాబు నుండి వచ్చినటువంటి నయోమి తిరిగి బెత్లెహేములో తాను తిరిగి సమృద్ధి అయినటువంటి స్థితిలోనికి తాను ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నటువంటి మాట ఏంటిది అంటే, యెహోవా స్తుతినందునుగాక అనేటటువంటి మాటని మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. యెహోవా స్తుతినందునుగాక. ఎందుకు మనం యెహోవాని స్తుతిస్తాము అనేటటువంటిది కనుక మనం చూస్తే, ఎందుకు స్తుతించబడాలి యెహోవా దేవుడు అంటే గనక ఒక 2-3 విషయాలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూస్తే, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక అంటా ఉన్నారు. కాబట్టి అక్కడ కీర్తనకారుడు అంటా ఉన్నాడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక, బహుగా స్తుతినందునుగాక. కాబట్టి అక్కడ అంటా ఉన్నారు ప్రజలు, బెత్లెహేము నివాసులు అంటా ఉన్నారు నయోమిని బట్టి, యెహోవా స్తుతినందునుగాక. కారణం ఏంటిదంటే ఆయన రక్షణకర్త అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. నయోమి యొక్క జీవితంలో కూడా మోయాబు నుండి తనను రక్షించి తిరిగి బెత్లెహేమునకు తీసుకొని వచ్చాడు. అయితే నా జీవితాల్లో పాపము, శాపము, లోకం అనేటటువంటి ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని వెలికి రప్పించి దేవుని మందిరావరణంలో చేర్చి, ఆ కారణం చేత దేవుని నీవు నేను స్తుతించి గణపరిచేదాని కొరకై దేవుడు మనల్ని సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో రక్షణ అనేటటువంటిది ఏదో మాట పలికితే వచ్చింది కాదండి, ఆయన రిక్తుడుగా చేయబడుతూ వచ్చాడు. అందుకే మనం చూస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో కనుక మనం గమనిస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. కాబట్టి నయోమి అంటా ఉంది, నన్ను రిక్తుడిగా చేశాడు అని. అయితే దేవుడు నిన్ను సమృద్ధి కలిగి జీవించేటట్లుగా, సమృద్ధిలోనికి నిన్ను తీసుకొని వచ్చేదాని కొరకై, నిన్ను రక్షించేదాని కొరకై ఆయన తన్ను తానే రిక్తుడిగా మార్చుకున్నట్లుగా. అంటే దాని అర్థం ఏంటిది అంటే, తండ్రి కురిపార్శాన్ని ఉండేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టాడు, దేవదూతల యొక్క స్తుతులు విడిచిపెట్టాడు, దాసుడిగా ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సర్వ మానవాళి యొక్క పాపం ఆయన తన మీద వేసుకున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆ పాపం ఎలాంటిది అంటే, ఏదో ఊరికే మన మీద ఆ యొక్క శాలువా కప్పుకున్నట్టు, లేదా మరేదో ఒక బస్తా మోసుకొని వెళ్ళినట్టు కాదు, కానీ ఆ దేవాతి దేవుడైనటువంటి ఆ ప్రభువే అంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని. ఎంత భయంకరమైనటువంటిది మానవుని యొక్క పాపము అనేటటువంటిది మనం అక్కడ గమనిస్తా ఉన్నాం. అట్టి భయంకరమైనటువంటి పాపం, జిగట గల దొంగ ఊబి లాంటి పాపం. ఊబి ఏం చేస్తుందండి, మానవుని నువ్వెంత పైకి రావాలని ప్రయత్నం చేస్తే అంతగా అది లాగివేస్తుంది. అటువంటి పాప నాశనమైనటువంటి జీవితంలో, లోకంలో గడుపుతా ఉన్నటువంటి నన్ను
ప్రభు సమకూర్చే దాని కొరకై తన ప్రాణాన్ని ఫణంగా పెట్టినట్లుగా, తన రక్తాన్ని కార్చినట్లుగా మనం అక్కడ చూస్తా ఉన్నాం. తన శరీరంలో ఉన్న రక్తం అంతటిని ఆ కల్వరి శిలువలో మండు టెండలో కార్చినట్లుగా మనం చూస్తాం. ఎంత ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు. కనుకనే ప్రభువా, నీవు నాకు ఇచ్చినటువంటి ఆ రక్షణను బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నా. ఆనాడు నయోమి నన్ను రిక్తురాలంటూ వచ్చింది, కానీ నన్ను సమృద్ధి కలిగినటువంటి స్థితికి తీసుకుని వచ్చేదాని కొరకే ప్రభువా, నీవే రిక్తుడివైపోయావయ్యా. నీవే రిక్తుడివై నన్ను సమృద్ధిలోనికి తీసుకుని వచ్చావు, నన్ను రక్షించావంటూ మనం ఆయన్ని స్తుతించి గణపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తా ఉన్నాం. అందుకే లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనాన్ని కనుక మనం గమనిస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 67వ వచనాన్ని కనుక మనం గమనిస్తే ఎందుకు స్తుతించబడాలి అంటే అక్కడ మనం చూస్తాం 68, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అనేది మనం చూస్తాం. ఎందుకు ఆయన స్తుతించబడాలి అంటే రక్షణ అనేటటువంటిది రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం, ఆయన విమోచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా గనక మనం గమనిస్తే గనక ఇక్కడ చూస్తూ ఉన్నాం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము గమనిస్తే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కనుక గమనిస్తే, మన ప్రభువు వాగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లును, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఎందుకు ఆయన స్తుతించబడాలి అంటే మన జీవితాలకు ఆయన ఇచ్చినటువంటి నిరీక్షణ. ఎటువంటి నిరీక్షణ అంటే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. కాబట్టి మనం చదువుతాం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చదువుతాం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం అంటే మనిషిగా మనం బ్రతికొండొచ్చు, కానీ మనలో ఉన్నటువంటి పాపము అపరాధాలు దేవుని దృష్టిలో మనల్ని ఎలా ఉంచుతా ఉన్నాయి అంటే చచ్చిన వారితో సమానముగా ఉంచుతా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు యొక్క ఆ రక్తంలో కడుగుబడతామో తద్వారా జీవము కలిగినటువంటి వారముగా మనము నిరీక్షణ కలిగినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. అంత మాత్రమే కాకుండా అక్కడ మనం చూస్తూ ఉన్నటువంటిది ఏంటంటే అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యము ఆయన మనకిచ్చినట్లుగా మనం చూస్తాం. 4వదిగా ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యం ఎలాంటి స్వాస్థ్యం అంటే వాడబారని స్వాస్థ్యం, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము ప్రభు మనకిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం గనక గమనిస్తే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 89వ కీర్తన 50వ వచనం. 89వ కీర్తన 50వ వచనం చూడండి దయచేసి. 89వ కీర్తన 50వ వచనం మనం చదువుతాం. ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకం చేసుకునము, బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకం చేసుకును. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతిను. కాబట్టి ఎందుకు మనము స్తుతించాలి అంటే మన మీద వచ్చినటువంటి ఆ నిందలు. అందుకే మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో మనం గమనిస్తే గనక మనం అక్కడ గమనిస్తాం ఒక చక్కని మాట. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం
ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను వడగాలైన వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యమందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గ ఎద్దు నుండి వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచు. కాబట్టి నిందల చేత మరి నిందించబడుతూ ఎన్నో దినాలు ఒక విధంగా మనం చూస్తే గనక ఎన్నో రకాలైనటువంటి మనం చూసాం. నయోమి జీవితంలో నాకు దుఃఖము కలుగజేశాను అనేటటువంటి మాట, కన్నీళ్లు కార్చినటువంటి దినాలు మనం ఎన్నో మన జీవితాల్లో కలిగి. అయితే వాటన్నిటిలో నుండి ఆ ప్రేమ కలిగినటువంటి ఆ దేవుడు నన్ను రక్షించినటువంటి ఆ కారణం చేత మనము అక్కడ యెహోవా స్తుతినందునుగాక అనేటటువంటి మాట మనం చూస్తాం. ప్రభువుని స్తుతించే వారంగా ఉండాలి అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. కాబట్టి మొదటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ప్రభువు స్తుతించబడునుగాక. ఎవరిని బట్టి అంటే ఏ నయోమి అయితే నాకు దుఃఖము కలిగజేసినందో ఆ నయోమిని బట్టే బెత్లెహేం వాసులు ఏమంటా ఉన్నారు, యెహోవా స్తుతినందునుగాక అంటా ఉన్నారు. రెండవదిగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నది